పొందేదమిప్పుడే జీవిత మోసముల నుండి, మరుగైన పాపములన్నిటిన్ హృదయము నుండి తొలగించేదం. మరుగైన పాపములన్నిటిన్ హృదయము నుండి తొలగించేదం. బాప్తిసమిచ్చే యోహాను మారు మనసు గురించి ప్రకటిస్తూ తన పరిచర్యను ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు కూడా మారు మనసు గురించి ప్రకటించినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు శిష్యులు కూడా మారు మనసు గురించే ప్రకటించారు. అపోస్తలుడైన పౌలు కూడా మారు మనసు గురించి బోధించాడు. మారు మనసు పొందితేనే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించగలం. ఎందుకు మార్పు చెందాలి అంటే, మానవుని హృదయం పాపపు నిలయంగా ఉంది. మానవుని తలంపులు పాడైపోయినాయి, మానవ ఊహలు పాడైపోయినాయి. వారు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ వర్గమైనా, ఏ లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ పాపులే. బైబిల్ గ్రంథం చెప్తుంది, పాపం వలన వచ్చు జీవితము మరణం. ఆ మరణం తప్పించుకోవటానికి దేవుడు కులాన్ని మారండి అని చెప్పట్లేదు, మతాన్ని మారండి అని చెప్పట్లేదు. దేవుడు మారు మనసు పొందండి అని ప్రభు చెప్తాడు. మార్పు చెందండి. మారు మనసు అంటే మన హృదయంలో ఉన్న పాపం విషయంలో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడటం, పాపం పట్ల మన వైఖరి మారటం, పాపము నుండి మనం యూటర్న్ తీసుకోవటం, దీన్నే మారు మనసు అంటారు. రక్షణ పొందాలి అంటే మొట్టమొదటిగా మారు మనసు పొందాలి. మారు మనసు అనేది వ్యక్తిగతంగా దేవునికి నీకు మధ్యలో జరిగేది. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో ఓ చక్కని మాట చూస్తాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది. లోక సంబంధమైన దుఃఖం ఉంటుంది, అది దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు. వెలుగు దగ్గరే రాకపోతే మనం బాగానే ఉన్నాం అనుకుంటాం. నేను దొంగతనం చేశానా, వ్యభిచారం చేశానా, నరహత్య చేశానా, నేను బాగున్నాను కదా అనుకుంటాం. కానీ దేవుని వెలుగుకు సమీపిస్తున్నప్పుడు మన పాపాన్ని దేవుడు చూపిస్తాడు. నువ్వెంత ఘోర పాపవో దేవుడు నీకు తెలియజేస్తాడు. పాపం గురించి ఒప్పింపబడితేనే నువ్వు మార్పును పొందగలవు. ప్రార్థన. మహోన్నతుడగు దేవా, విత్తబడిన మాటలు మా హృదయాలు నీరుకట్టి ఫలింపు చేయండి. మార్పు చెందిన హృదయాలు కలిగి ఉండాలని నీవు కోరుతున్నావు. మారు మనసుకు తగిన ఫలము ఫలించాలని కోరుతున్నావు. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.